మోడీ ప్రభుత్వానికి రెండు ఊతకర్రలుగా ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు జరిగిన కేటాయింపుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంటే మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉంటుందని భావించవచ్చు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో ప్రకటించారు. వారి ప్రకటనలు చూస్తుంటే ఇక బీహారు, ఆంధ్రప్రదేశ్లలో స్వర్ణయుగం ప్రారంభం కానున్నదన్న భ్రమ కలుగుతుంది. అయితే నిజానికి బడ్జెట్ సమర్పణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. చంద్రబాబు కలల రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి లేకపోతే మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ నుంచి అప్పు ఇప్పిస్తున్నదే తప్ప బడ్జెట్ నిధులు కేటాయించటం లేదు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ హడావిడి చేశారు. వెంకయ్యనాయుడికి, అరుణ్ జైట్లీకి శాలువాల మీద శాలువాలు కప్పారు. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతికి చెప్పే మిగిలింది. ఇక అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోడీ పార్లమెంటు వద్ద నుంచి కొంచెం మట్టి, యమునా నది నుంచి కొంచెం నీళ్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎకశక్యం ఆడారు. తాజా బడ్జెట్లో కూడా కేంద్రం ఎకశక్యం ఆడలేదు, కానీ దాదాపు అటువంటి పనే చేసింది. 2014 నాటి విభజన చట్టంలో హామీల అమలుకు సహకరిస్తామని 10 సంవత్సరాల తర్వాత పాత మాటలనే మళ్ళీ వల్లెవేస్తున్నది. తెలంగాణ పరిస్థితి మరీ దారుణం. అసలు తెలంగాణ పేరు ప్రస్తావించకుండానే నిర్మలమ్మ బడ్జెట్ను సమర్పించారు. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ మీద కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కరుణ చూపించినట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేటాయింపుల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్లకు దక్కింది అంతంతే. ఏపీ కొత్త రాజధానికి 15,000 కోట్లు ఇస్తామంటున్నది. రుణమే తప్ప గ్రాంట్ కాదు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో కేటాయించిన ఉద్యోగాల కల్పనకు అది దోహదపడటం లేదన్నది నిరూపితమైంది. వ్యవసాయ రంగానికి పెద్దగా నిధులు పెంచింది ఏమీ లేదు. పాత విధానాన్ని కొనసాగింపుని ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక సర్వే వ్యవసాయేతర రంగంలో కనీసం 75 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పినా ఈ మేరకు బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎంఎస్ఎంఈల కంటే దిగువ స్థాయిలో ఉండే అసంఘటిత రంగంలో 2016 నుంచి 2022-23 వరకు 54 లక్షల మంది తమ ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని ఒత్తిడి చేయడంతో కోవిడ్ పరిస్థితుల ప్రభావం దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు. దాదాపు 18 లక్షల యూనిట్లు మూతపడ్డాయి. దీన్ని సరిచేసే చర్యలు పూర్తి స్థాయిలో బడ్జెట్లో చేపట్టలేదు. బడ్జెట్లో ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ఎక్స్ఫ్యాక్టర్ లాగా ఒకటి మబ్బులో ఉంచడానికి, ఒక మాయాలోకంలో పెట్టడానికి కొత్తగా తూర్పు ఈస్టర్న్ స్టేట్స్ రాష్ట్రాలని పేర్కొన్నారు. అది కొత్త ఆవిష్కరణగా భావించాలా? ఈ రాష్ట్రాల కింద పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సాల గురించి చెప్పారు. అయినా వీటిలో కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ల గురించే ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ స్టేట్, మనకు సదరన్ స్టేట్గా తెలుసు, ఇప్పుడు ఈస్టర్న్ స్టేట్గా మరి పిలుస్తారేమో తెలియదు. దేశంలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ పరిస్థితులు ఈ 2 రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యం పెరిగిన విషయం తెలిసిందే. ఈ 2 రాష్ట్రాలు పెద్ద ఆర్థిక ప్యాకేజీని, ప్రత్యేక హోదా వంటి నేను కోరుకుంటుండగా వాటికి కంటి తూర్పుగానే కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొత్త రాజధాని కోసం 15,000 కోట్ల రుణం ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా ఇచ్చే అవకాశాలు కనిపిస్తామన్నారు. రాజధానికి కేంద్ర బడ్జెట్ ద్వారా గ్రాంట్ రూపంలో కాకుండా రుణ కల్పన వెసులుబాటు కల్పిస్తామనటం సరైనదేనా? ఆలోచన పట్ల సరైన వైఖరి కాదు అని కేంద్రం మళ్ళీ ఏదో కుచ్ కాలా హై అనే అభిప్రాయానికి వస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కేంద్రం చేసే సహాయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్లా పనికి వస్తుందని తెగ సంబరపడిపోతున్నారు. ఆయనకు ఆర్థిక ఒత్తిడి అలాంటిది. ఆయనకేంటి కొద్దిగా నిధులు వచ్చినా కానీ వాటి ఏదో రకంగా సర్దుబాట్లు చేసి ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూడాలని చూస్తున్నారు. ఆయన అలివిమాలిన వాగ్దానాలు చేసి ఇప్పుడు వాటిని అమలు పరచలేక ప్రజల్లో అసంతృప్తి పొంగి వస్తుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు. 5 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అన్న మాట నిజంగా గట్టిగా వినిపించలేదు. ఈసారి మాత్రం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మాట మారుమోగిన మాట కూడా నిజమే. ఎప్పుడూ అటకెక్కించిన రాష్ట్ర పునర్విభజన చట్టం
అంటే గత 10 సంవత్సరాలుగా పునర్విభజన చట్టం అటకెక్కించారన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లకు మళ్ళీ లోక్సభ తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు కేంద్రం నుంచి ఆర్థికంగా అభయం లభించింది. అయితే లభించింది అభయమే తప్ప నేరుగా ఆర్థిక సహాయం కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, విశాఖ పోర్ట్ ట్రస్ట్, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందుస్థాన్ షిప్యార్డ్ తదితర కేంద్ర సంస్థలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. కేంద్ర సంస్థలకు నిధులు కేటాయించడం వల్ల పరోక్షంగా రాష్ట్రానికి లాభమే తప్ప ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఒరిగేదేం లేదు. ఈ కేంద్ర సంస్థలలో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా పనిచేస్తుంటారు, ఉత్తరాది వారు ఎక్కువగా పనిచేస్తుంటారు. అక్కడ ఉపాధి కల్పన కూడా అత్యల్పంగా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తించాలి. గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాగంగా గుర్తించాలని నిర్ణయించారు. అంటే గిరిజన విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇస్తారా, లేకపోతే ఏదో ఒక కేంద్ర విశ్వవిద్యాలయానికి అనుబంధం చేసి దాని ఒక డిపార్ట్మెంట్గా మార్చేస్తారా, ఒక అసోసియేటెడ్ సంస్థగా మార్చేస్తారా అనే దాంట్లో స్పష్టత లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 620 కోట్లు, విశాఖ పోర్ట్ ట్రస్ట్కు 150 కోట్లు, పెట్రోలియం ఎనర్జీ సంస్థకు 168 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దేశంలోని అన్ని ఎయిమ్స్లకు కలిపి 2200 కోట్లు కేటాయించారు. ఇందులోంచి మంగళగిరి ఎయిమ్స్కు కూడా కొద్దిగా నిధులు అందే అవకాశం ఉన్నది. నిజానికి బీహార్కు ఆంధ్రప్రదేశ్కు చాలా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు, అది కేంద్రం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారీగా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు, ఆ సహాయం చంద్రబాబుకు లభించలేదు. బహుళజాతి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి కేంద్రం ఈ 2 రాష్ట్రాలకు సహాయం చేస్తుంది, అంతవరకే. అప్పు ఇప్పించడానికి కేంద్రం దోహదం చేస్తుంది, అంతే. హామీగా ఉంటుందో లేదో చూడాలి. ప్రాంతీయ పార్టీలు తమకు కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్రానికి బాగా తెలుసు. అందువల్ల ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వకుండా ఆయా రాష్ట్రాల్లో నిర్దిష్ట ప్రాజెక్టులకు నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులు ఇస్తామని గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రం ఊరుస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగానే ఏ క్షణంలోనైనా 12,000 కోట్లు వచ్చేస్తాయని తెలుగు ప్రజలు ఆశించారు. అయితే నిజం కాలేదు. మరి ఇప్పుడు వాగ్దానం చేసిన 10,000 కోట్ల రూపాయలైనా సకాలంలో వస్తాయని ఆశిద్దాం. అయితే రాష్ట్రాల చుట్టూ కేంద్రం చేతిలో ఉంటుందని గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు కేంద్రం మున్సిపాలిటీల స్థాయికి ఇప్పటికే దిగజార్చి వేసింది. ఈ బడ్జెట్లో కేంద్రం ఆ దిశలో మరో ముందడుగు వేసింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఏపీ, బీహార్లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం, ఆ రాష్ట్రాల అవసరాలను గుర్తించడం నిజానికి ఆహ్వానించదగ్గ విషయమే. ఈ కాలంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్, బీహార్ అన్న పదాలు ఢిల్లీలో వినపడివేవి కాదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని పార్టీల మద్దతుపై ఆధారపడాల్సి వస్తే ఏం జరుగుతుందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, బీహార్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడాన్ని వారెవ్వరూ వ్యతిరేకించలేదు. అందుకు సంతోషించాలి. 10 ఏళ్ల క్రితం విభజనకు గురై తీవ్ర ఆర్థిక లోటుకు గురైన ఆంధ్రప్రదేశ్కు అత్యంత ప్రముఖమైన రాజధాని పోలవరం నిర్మాణం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ కేంద్రం బీహార్కు ప్రకటించిన ప్రాజెక్టులు గతంలో దశల వారీగా ప్రకటించి అమలు చేసినట్లయితే ఈ రాష్ట్రం రూపురేఖలు మారి ఉండేవని కూడా అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు అన్నట్లు ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లకు గురై మోడీ బీహారు, ఆంధ్రప్రదేశ్లకు పెద్ద ఎత్తున చేయూతనివ్వాలని అనుకున్నప్పటికీ అది మంచి పరిణామమే. ఈ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ సాధించిన సీట్ల వల్లనే ఇవాళ కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు కాగలిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. సంకీర్ణ ధర్మం మూలంగా ఈవేళ ఏపీ, బీహార్లకు ఎంతో కొంత ఊరట కలిగించే నిర్ణయాలు కేంద్రం తీసుకుంటోంది. కానీ ఈవేళ ఒక రాష్ట్రానికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతోంది? భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రాంతాలు సమానంగా ఎందుకు అభివృద్ధి సాధించడం లేదు అనే ప్రధాన ప్రశ్న అలాగే మిగిలింది. అసమాన అభివృద్ధి, లోటు బడ్జెట్, అప్పులతో సతమవుతున్న రాష్ట్రాలు ఉన్నంతకాలం సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రజల సమస్యలు
సంకీర్ణ ప్రభుత్వాలలోనే ప్రజల సమస్యలు కొంత పరిష్కారం అవుతాయన్న విషయంలో సందేహం లేదు. అంటే అన్స్టేబుల్ ప్రభుత్వాలు వచ్చినప్పుడే కొన్ని మార్పులు, డ్రామాటిక్ మార్పులు వస్తాయన్నది గతంలో కూడా స్వేచ్ఛా మీడియాలో అనేక వీడియోలు చేసాము. సంకీర్ణ ప్రభుత్వాలు, బలం లేని ప్రభుత్వాలు, బలహీనమైన నాయకులే నిజానికి దేశానికి మంచి చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడే ఆర్థికాభివృద్ధి, జీడిపి వృద్ధి రేటు కూడా బాగుంది. అంటే నిర్ణయాత్మకంగా పాలించే నాయకులు కూడా అవసరమే దేశ రక్షణ లాంటి సందర్భాలలో. కానీ ప్రతిసారి బలమైన నాయకులు దేశ ప్రజలకు మంచి చేస్తారని భావించిన అవసరం లేదు. ఉదాహరణకు నరేంద్ర మోడీ ఈజ్ మేకింగ్ రిచ్ పీపుల్ రిచర్, అంతే తప్ప పేద ప్రజలను, రైతాంగాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఈ బడ్జెట్లో కూడా అదే వైఖరి కనిపించింది.